యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ గారు తెలంగాణలో నిజామాబాద్లో టర్మరిక్ బోర్డు పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రంలో నేషనల్ టర్మరిక్ బోర్డు పెట్టాలని కోరుకున్నా సరే తెలంగాణలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఈ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 50,000 హెక్టార్ల పైన అక్కడ పసుపు పండుద్ది అనమాట, టర్మరిక్ పండుద్ది. ముఖ్యంగా కొన్ని లక్షల మంది ఫార్మర్స్, ట్రేడర్స్ ఈ పసుపు ప్రొడక్షన్ మీద ఆధారపడ్డారు. అయితే పసుపుకు సంబంధించి మనం దాన్ని గోల్డ్ స్పైస్ అంటూ ఉంటాం అనమాట. చాలా వాల్యుబుల్. అయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, డిమాండ్ సప్లై ఫ్లక్చుయేషన్స్ వీటన్నిటిని కాపాడటం కోసం, వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం టొబాకో బోర్డు ఎలా అయితే ఉందో అదే స్థాయిలో ఒక పసుపు బోర్డు కూడా పెట్టాలని, ముఖ్యంగా ఏ సీజన్లో ఎంత పండించాలి, మార్కెట్ రేట్స్ ఎలా డిసైడ్ చేయాలి, ఎంత రైతులకు ఎంత వెళ్ళాలి, వీటికి సంబంధించి ప్రాపర్గా ఒక బోర్డు కావాలని చెప్పి ఈ టర్మరిక్ బోర్డు పెట్టడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే భారతదేశంలో పసుపు ఎగుమతులు మొత్తం దేశీయంగా పసుపు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో, టర్మరిక్ ఎక్స్పోర్ట్ చేస్తామో దానిలో 30% తెలంగాణ నుంచే వెళ్తుంది అనమాట. మొత్తం ఈ టర్మరిక్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు వస్తాయన్నమాట దీని జ్యూరిస్డిక్షన్లోకి. ఇక నిజామాబాద్ జిల్లాలో టర్మరిక్ బోర్డు పెట్టడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం సంతోషపడుతోంది. ప్రపంచంలోకెల్లా భారతదేశంలో టర్మరిక్ అనేది పసుపు ప్రొడక్షన్లోను, ట్రేడ్లోను, కన్సంప్షన్లోను భారతదేశమే టాప్ అనమాట. మొత్తం ప్రపంచంలో పసుపు ట్రేడ్లో 62%, టర్మరిక్ ట్రేడ్ మొత్తంలో కూడా 62% భారతదేశందే. అంటే పసుపు ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్, ట్రేడ్ మొత్తం కూడా మన కంట్రీ టాప్ అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా టర్మరిక్ పసుపు కోసం ఒక బోర్డు పెట్టడం వల్ల ఒక మంచి మార్కెట్ రీసెర్చ్ జరుగుద్ది, కొత్త మార్కెట్స్కి డైవర్సిఫై అవుతాయి. అంతేకాదు ఫెయిర్ ప్రైజెస్ కోసం ఫైట్ చేయొచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా పసుపుకు సంబంధించిన రీసెర్చ్ కానీ, డిమాండ్ కానీ పెంచే విధంగా పాలసీస్ మేక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా టర్మరిక్ బోర్డు వల్ల సాధ్యమవుద్ది అనమాట. దీనివల్ల తెలంగాణ రైతులు ఇంకా లాభం పొందుతారు. భారతదేశం మొత్తం 2023-24లో దాదాపు 3 లక్షల హెక్టేర్లో పసుపు పండించారనమాట. అంతేకాదు దాని ప్రొడక్షన్ ఈల్డ్ అనేది 10.7 lakh టన్స్ వచ్చింది. అంటే పసుపు అనేది ఎంతో ఇంపార్టెంట్. పసుపు కేవలం వంటలకు మాత్రమే కాదు, మనం మెడిసినల్ వాల్యూ కూడా మనం ప్రమోట్ చేస్తుంటాం. ట్రెడిషనల్గా చాలా వాటికి అంటే థెరపెటిక్ వాల్యూ కూడా పసుపుకి ఇచ్చామన్నమాట. కాబట్టి పసుపు ప్రొడక్షన్, పసుపు ఎక్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి పసుపు డిమాండ్ కూడా మార్కెట్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. భారతదేశంలో మొత్తం 30 రకాల పసుపుని ప్రొడ్యూస్ చేస్తారనమాట. మొత్తం ప్రపంచ పసుపు ప్రొడక్షన్లో దేశీయంగానే భారతదేశం ప్రొడక్షనే 70% భారతదేశంలోనే పండుద్ది. సో కాబట్టి పసుపుకు ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాల్సిందే. పసుపు బోర్డు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొత్త వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి, R&D బయటకు వస్తాయి. అంతేకాదు పసుపు బోర్డుకు సంబంధించిన నిర్ణయాలు కూడా ప్రాపర్గా తీసుకుంటారు. దానిలో మనకి చైర్పర్సన్ ఉంటారు, పల్లె గంగారెడ్డి అని చెప్పి ఫస్ట్ చైర్పర్సన్ కూడా అపాయింట్ చేసేసారు ఆల్రెడీ. దాంతోపాటు సివిల్ సర్వెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ప్రాపర్ డెసిషన్ మేకింగ్తో వాల్యూ ఎడిషన్ ప్రోడక్ట్స్ ఏం చేయాలి, పసుపులో రీసెర్చ్ ఎలా జరగాలి, పసుపుకి డిమాండ్ ఎలా పెంచాలి, మార్కెట్ షేర్ ఎలా పెంచాలి, ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్తో లైజనింగ్ ఎలా చేసుకోవాలి, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ విషయంలో క్వాలిటేటివ్ ప్రోడక్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, అన్నిటి మీద ప్రాపర్ నిర్ణయాలు ఉంటాయి. దాంతోపాటు గ్రేడింగ్, అన్ని రకాల వెరైటీస్లో సంబంధించి ఏ పసుపు నాణ్యమైనది గ్రేడింగ్ కూడా చూస్తుంటారనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్ స్టాండర్డ్స్ జరుగుతాయి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు వల్ల.